వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దీప ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి కార్తీక్ పాలు తీసుకుని వస్తాడు. దీప, ఇంకా నువ్వు ఉదయం జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా? నేను ఉదయం జరిగిన దాని గురించి ఆలోచించట్లేదు బావా. అసలు మా అమ్మ తన కన్న తండ్రి మీద ఎందుకంత కోపంగా ఉంది? అసలు తన కన్న తండ్రికి తాతయ్య కుటుంబానికి అంత పెద్ద గొడవ ఏం జరుగుంటుంది? ఏమై ఉంటుందాననే ఆలోచిస్తున్నాను. దీప, విన్నావు కదా, మనం ఎవరిని అడిగినా అందరూ కూడా ఆ కుటుంబం మీద కోపంతోనే ఉన్నారు. అంత కోపం తెప్పించే పని ఆ కుటుంబం ఏం చేసిందో నాకైతే అర్థం కావట్లేదు. చూద్దాం, ఏదో ఒక రకంగా మనకి ఆ కుటుంబం గురించి నిజం తెలిసే అవకాశం వస్తుంది. అప్పుడు మనం నిజమేంటో తెలుసుకుందాం. బావా, నాకు నిజమేంటో తెలుసుకోవాలనుంది. ఎందుకంటే నా కన్న తల్లికి తన పుట్టిల్లు ఉండి కూడా దూరంగా ఉండడం నాకు సంతోషంగా అనిపించట్లేదు. నేనెలా నా పుట్టినిల్లుకి దూరం అయ్యానో నా కన్న తల్లి కూడా తన పుట్టినిల్లుకి దూరంగానే ఉంది. అవును దీప, నువ్వు చెప్పాకే నాకు కూడా ఈ విషయం గురించి తెలిసింది. లేకపోతే నేను అత్తకి పుట్టింటోళ్ళు లేరనే అనుకున్నాను ఇన్ని రోజులు. తెలిసాక కూడా మనం ఎలా సైలెంట్గా ఉంటాం బావా? మనం ఏదో ఒకటి చెయ్యాలి. చేద్దాం మరదలా, ఎందుకు కంగారు పడతావు? ఈసారి ఆ తాతగా అనిపించినా, లేదంటే దీనికి సంబంధించిన నిజం తెలిసిన వాళ్ళు ఎవరున్నా మనం నిజమేంటో తెలుసుకుందాం, సరేనా అని వెనకాలనే, బావా అంతేకాదు, నాకు ఇంకా అనుమానంగా ఒక విషయంలో అనుమానంగా ఉంది. దేని గురించి? నాన్న నెల్లూరు వెళ్ళడం వెనక, అలాగే పారిజాతం గారు అనుమానంగా ఉండడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఏదో జరిగినట్టు అనిపిస్తుంది బావా. దీపా, చూడు, నువ్వు అనుకున్నట్టు ఏదైనా జరిగి ఉంటే ఖచ్చితంగా అదేంటో మనకి తెలుస్తుందిలే. అయినా నెల్లూరులో ఫ్రాడ్ జరగడం నిజమే దీపా. నేను ఆల్రెడీ మేనేజర్కి ఫోన్ చేసి కనుక్కున్నాను. నువ్వు చెప్పింది నిజమే బావా. జోస్నే కావాలని అక్కడ ఏదైనా చేసిందేమోనని నా అనుమానం. ఇంకా చెప్పాలంటే పారిజాతం గారు కూడా జోష్నతో చేతులు కలిపేశారేమో నాకు అనిపిస్తుంది అని వెనకాలనే ఇక కార్తీక్, దీపా, ఉదయం నుంచి నువ్వు ఇలాగే మాట్లాడుతున్నావు, పారుకేదో ఎండదెబ్బ తగిలిందిలే అని అంటూ ఉంటే అప్పుడే దాసు ఫోన్ చేస్తాడు. బావా, నేను చెప్పింది నిజం. చూడు, ఫోన్ కూడా మోగింది. దీపా, ఎవరో ఫోన్ చేస్తే నువ్వు చెప్పింది నిజమంటావేంటి? ఒక నిమిషం ఆగు అని చెప్పేసి కార్తీక్ ఫోన్ తీసి, దాసు మావయ్య ఫోన్ చేస్తున్నాడు, ఒక నిమిషం ఉండు అంటూ అని కార్తీక్ అనడంతో, దీపా, బావా ఫోన్ స్పీకర్ ఆన్ చేయి. సరే, నీ ముందే స్పీకర్ ఆన్ చేస్తాను విను అని చెప్పేసి కార్తీక్ అయితే దాసు ఫోను స్పీకర్ ఆన్ చేస్తాడు. ఇక కార్తీక్, మావయ్య ఈ టైంలో ఫోన్ చేసావేంటి? అల్లుడు, నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. అందుకే నేను అరుణాచలం వెళ్దాం అనుకుంటున్నాను. అలాగే అక్కడికి వెళ్ళేటప్పుడు మీరు కూడా ఏదైనా ముడిపిస్తారేమోనని ఫోన్ చేశాను. మావయ్య, నువ్వు ఇంత సంతోషంగా ఉండడానికి కారణం ఏముంది? ఏముందంటావేంటలుడు? ఇదంతా నీ వల్లే జరిగింది. అవును, ఈరోజు నేను ఇంత సంతోషంగా ఉన్నానంటే దానికి కారణం నువ్వే. నేనా? ఏం మాట్లాడుతున్నావు మావయ్య అని వెనకాలనే, అలా అంటావేంటలుడు? నా కూతురు జీవితంలో మారదు, నా కూతురు ఎప్పటికీ నా దగ్గరికి రాదు అనుకున్నాను. కానీ నా కూతుర్ని మనిషిగా మార్చావు. నా కూతుర్ని మళ్ళీ నా దగ్గరికి వచ్చేలా చేస్తున్నావు. అందుకే నేను సంతోషంతో అరుణాచలం వెళ్తున్నాను. నేను అరుణాచలం నుంచి వచ్చేలోపు జోష్న నా కూతురుగా నాతో పాటు వచ్చేస్తుంది. మావయ్య, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? జోష్న మారిపోవడం ఏంటి? అల్లుడు, ఇదంతటికి కారణం నువ్వే కదా. జోష్న ఉదయం నాకు ఇంటికి రమ్మని ఫోన్ చేసింది. ఇంటికి వచ్చాక నేను మారిపోయాను నాన్న, నేను మారిపోయానని తెలిసాక నువ్వు నాకు అండగా ఉంటావా అని అడిగింది. తప్పకుండా నీతో పాటు నేను ఉంటానమ్మా అని చెప్పాను. జోష్న మాటలు విన్నాక నాకు చాలా సంతోషంగా అనిపించింది అని అంటూ ఉంటే ఒక్కసారిగా కార్తీక్ జరిగింది గుర్తు తెచ్చుకుంటాడు. జోష్న పారు ఇంటికి వచ్చేటప్పుడు పారు ఫేస్ అంతా డల్గా ఉంది. అంటే దాసు మావయ్య జోష్నతో మాట్లాడిన మాటలు పారు వినింది. అదంతా జోష్నే చేసిందన్నమాట. అంటే పారుకి నిజంగానే నిజం తెలిసిపోయిందన్నమాట అని కార్తీక్ అనుకుంటూ ఉంటే దాసు, ఒరే అల్లుడు, మాట్లాడవేంటి? మావయ్య, జోష్న కన్న తండ్రైన నీ మీదే హత్య ప్రయత్నం చేసింది. అలాగే 2 సార్లు నిన్ను కిడ్నాప్ కూడా చేసింది. ఇంకా జోష్న ఎన్నోసార్లు దీప మీద అటాక్ కూడా చేయించింది. అలాంటి జోష్న మారిపోయిందంటే నువ్వెలా నమ్మావు మావయ్య? అల్లుడు, అవును, నీ కూతురును మళ్ళీ నిన్ను బోల్తా కొట్టించింది. తను ఏదో ప్లాన్ చేసే నీతో అలా మాట్లాడింది. అంతేకాని జోష్న మారలేదు మావయ్య. అల్లుడు, అవును, దాన్ని మావయ్య, నువ్వు ప్రశాంతంగా ఉండు. జోష్నని మార్చి
తనని పెళ్లి చేసి అత్తారింటికి పంపించే బాధ్యత నాది. నువ్వు ప్రశాంతంగా ఉండు అంటూ కార్తీక్ కాల్ కట్ చేస్తాడు. ఇక దీప, బావ నీకు అర్థమైందా? అర్థమైంది మరదలా. ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది. నేను చెప్తూనే ఉన్నాను కదా బావా, పారిజాతం గారిలో ఏదో మార్పు కనిపిస్తుంది. ఆమె నా వంక కోపంగా చూస్తుంది అని. అవును, కానీ జోష్న నాకు తెలిసి నీ గురించి నిజం కూడా చెప్పేసి ఉండొచ్చు. అవును, చెప్పేసే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒకటైపోయారు దీప. కాబట్టి రేపటి నుంచి కథ వేరేగా ఉంటుంది. పారు పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేస్తుంది. బావా, ఇంట్లో ఎవరికైనా సమస్య వస్తుందంటావా? మరదలా, నేనుండగా ఆ ఇంటి మీద ఈగ కూడా వాళ్ళనివ్వను. సరేనా? ముందు నువ్వు ప్రశాంతంగా ఉండు. ఏం చేయాలో పెద్ద మేడంకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు కదా అని చెప్పేసి కార్తీక్ అయితే అంటాడు. ఇక ఒక పక్కన పారిజాతమైతే, ఒసే మనవరాలా, ఎలా అయినా సరే రేపు నువ్వు సీఈఓ అవ్వాల్సిందే. అవుతాను మా అగ్రాని. తాత నోటితో తాతే నన్ను సీఈఓగా అనౌన్స్ చేసేలా చేస్తాను. అందుకే కదా నెల్లూరులో ఫ్రాడ్ జరిగేలా చేసి డాడీని రేపు మీటింగ్కి లేకుండా చేశాను. నాకు తెలిసే నీదంతా నీ ప్లాన్ అని. అవును గ్రాని, అంత ఈజీగా ఇన్ని కోట్ల విలువైన ఆస్తిని ఎలా వదులుకుంటాను? ఆస్తి నాదే, అలాగే రేపు సీఈఓ కూడా నేనే అని వెనకాలనే నువ్వేం చేస్తావో చెయ్యి, నీకు నేను అండగా ఉంటాను. గ్రాని, నువ్వు నాకు సపోర్ట్గా ఉంటే చాలు, నేనేం చేసినా జరుగుతుంది అని చెప్పేసి అంటుంది. ఇంకా ఉదయం అవుతుంది. ఉదయం అయిన తర్వాత దీపా కార్తీక్ బయలుదేరుతూ ఉంటాయి. ఇక కాంచన, ఒరే ఆగరా అని వెనకాలనే, ఏమైంది మమ్మీ? చూడు, నిన్న నువ్వు అడిగిన ఆ మనిషి గురించి కానీ ఆ మనిషి వివరాల గురించి కానీ నువ్వు ఎవరిని అడిగి తెలుసుకోవద్దు, గుర్తుంది కదా? ఎందుకమ్మా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఒరే కార్తీక్, నీ కన్న తల్లి చచ్చినంత ఒట్టే అని చెప్పినాక కూడా ఇలా నువ్వెలా మాట్లాడగలుగుతున్నావు? సరే అమ్మా, ఇక నేనేమీ అడగను, ఎవరితో కూడా ఈ విషయం గురించి చర్చించను. సరే దీపా, ఈ విషయం నీకు కూడా వర్తిస్తుంది. అత్తయ్య, అది కాదు. ఏది కాదే? నీకు ఆ కుటుంబానికి సంబంధం ఏంటి? వాళ్ళు ఎలాగైనా ఉంటారు, నీకేంటి? చూడు, ఈ విషయంలో నువ్వు జోక్యం చేసుకున్నావని తెలిస్తే ఈ అత్తగారిలో విశ్వరూపం చూస్తావు అని వెనకాలనే కార్తీక్, అమ్మా నీకు బాటిచ్చాక దీప ఎందుకు అలాంటి పనిచేస్తుంది? దీప పద బయలుదేరదాం, అసలే బోర్డు మీటింగ్ కూడా ఉంది అని వెనకాలనే. ఇక కాంచన, ఏంట్రా బోర్డు మీటింగ్ ఏంటి? అదే కొత్త సీఈఓని తీసుకోవాలి కదా, తాత ఈరోజు బోర్డు మీటింగ్కి నన్ను రమ్మని చెప్పాడు, అక్కడికే వెళ్ళాలి అని చెప్పేసి అంటూ కార్తీక్ అలాగే దీప బయలుదేరుతారు. ఇక కాంచన, బోర్డు మీటింగ్ జరుగుతుందంటే ఖచ్చితంగా అక్కడ ఏదో ఒక గొడవ జరుగుతుంది. అవును, ఈయనని ఆ మీటింగ్కి వెళ్ళొద్దని చెప్పడం మంచిది అని చెప్పేసి కాంచన అయితే శ్రీధర్కి ఫోన్ చేస్తుంది. ఇక శ్రీధర్, కాంచన ఏంటి ఫోన్ చేస్తుంది? హలో కాంచన, ఏంటి నేను గుర్తొచ్చానా? ఇప్పుడు నాకు బాగానే ఉంది కాంచన. వీటికేమీ తక్కువ లేదు. నేను ఫోన్ చేసింది మీరు బోర్డు మీటింగ్కి వెళ్ళొద్దు అని చెప్పడానికి. బోర్డు మీటింగ్ ఏంటి అంటే, ఈయనకి బోర్డు మీటింగ్ ఉందని తెలీదా అని కాంచన అంటే, అదండి కాంచన, నువ్వేదో చెప్పాలని మళ్ళీ వేదో మాట చెప్ప మాకు. బోర్డు మీటింగ్ ఏంటి? నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? అదేనండి, ఈరోజు బోర్డు మీటింగ్ ఉందంట కొత్త సీఈఓని తీసుకోవడానికి. దానికి మీరు అక్కడికి వెళ్తారేమోనని ఫోన్ చేశాను. అసలే ఆ జ్యోత్స్న మామూలుది కాదు, ఖచ్చితంగా అక్కడ ఏదో ఒక గొడవ చేస్తుంది. అందుకే మీరు అక్కడికి వెళ్ళొద్దని ఫోన్ చేశాను. కాంచన చెప్పింది నిజమే. జ్యోత్స్న సీఈఓ గురించి ఖచ్చితంగా గొడవ చేస్తుంది. అలాగే జ్యోత్స్న మళ్ళీ సీఈఓగా ఉండడానికి ఏదో ఒక కుట్ర చేస్తుంది. తను చేసేక ముందే జ్యోత్స్న చేసిన కుట్రలన్నిటి గురించి అందరికీ తెలియాలి అని చెప్పేసి శ్రీధర్ అయితే, సరే కాంచన, నేను వెళ్ళనులే కానీ నువ్వు ప్రశాంతంగా ఉండు అంటూ ఫోన్ పెట్టేస్తాడు. ఇక కాంచన ఈ మనిషికొకడికి చెప్పింది పూర్తిగా వినడు అని చెప్పేసి అనుకుంటుంది. ఇక అప్పుడే కావేరి ఎక్కడికి వస్తుంది. ఏంటండి, ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు? కావేరి, నేను అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి, నాకు త్వరగా టిఫిన్ పెట్టు. అది కదండి, కొన్ని రోజులు కార్తీక్ మిమ్మల్ని రెస్ట్ తీసుకోమని చెప్పాడు కదా. కావేరి, నాకు తెలుసు కానీ ముందు టిఫిన్ రెడీ చెయ్యి అని వెనకాలనే. అప్పుడే స్వప్న, నాన్న, అమ్మ నీ మంచి కోసమే కదా చెప్తుంది. తెలుసు స్వప్న, కానీ ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళకపోతే చాలా పెద్ద సమస్యలు వస్తాయి. ఏంటి నాన్న అది? అప్పుడు కాశీతో జ్యోత్స్న చాలా కుట్రలు చేయించింది కదా,
ఆ కుట్రలు వెనక తన నిజాలు బయటపడకుండా ఉండాలని. ఆ నిజాల్ని నేను బయట పెట్టాలి. నాన్న, అవును, కాశీని జోస్నే తనకు అనుకూలంగా మార్చుకుంది. తనని నమ్మించి మోసం చేసి జైలుకు వెళ్ళేలా చేసి తనకు కావాల్సినవి దక్కించుకున్నాను అనుకుంది. కానీ తను చేసిన ఫ్రాడ్ గురించి ఈరోజు అందరికీ తెలియాలి. అందుకే అని చెప్పేసి శ్రీధర్ అంటాడు. ఇంకా స్వప్న, పాపం నాన్న, కాశీ జోస్న చెప్పిన మాటల్ని నమ్మి మోసపోయాడని అనుకుంటున్నాడు. కానీ కాశీ ఎలాంటి వాడో నాకు తెలుసు నాన్న అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటే ఇక కాశీ, స్వప్న టిఫిన్ చేద్దాంరా, మావయ్య గారు మీరు కూడా రండి. కాశీ, మీరు ఇలా కలిసి సంతోషంగా ఉంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది. మావయ్య గారు, ఇక మేమిద్దరం ఎప్పుడూ ఇలాగే ఆనందంగా ఉంటాం, చూస్తూ ఉంటారు కదా మీరు అని చెప్పేసి కాశీకి స్వప్న మీద చేయేసి పద స్వప్న అని అంటూ ఉంటే ఇక స్వప్న కూడా సరే డాడీ మీరు కిందకి రండి అంటూ కాశీని తీసుకొని కిందకి వెళ్తూ ఇక కాశీ చెయ్యి గట్టిగా విదిలించుకొని, ఏయ్ అడ్వాంటేజ్ తీసుకుంటున్నావా స్వప్న, నోర్బై, చూడు నేను నిన్ను క్షమించానని అందరి ముందు చెప్పింది కేవలం అబద్ధం. అది నీకు కూడా తెలుసు కదా. తెలుసు తిల్లు, కాకపోతే మావయ్య గారు మన ఇద్దరం అన్యోన్యంగా ఉన్నామని అనుకోవాలని. అన్యోన్యంగా ఉంటే మాటలాడితే సరిపోతుంది, ఇలా చేతల్లో చూపించాల్సిన అవసరం లేదు. నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. ఛీ, ఎన్నిసార్లు నిన్ను తిట్టినా నువ్వు మారవు అంటూ స్వప్న కాశీని చీకొట్టి కిందకి వెళ్ళిపోతుంది. ఇక కాశీ, స్వప్న నా తప్పేంటో నేను తెలుసుకున్నాను. ఖచ్చితంగా నువ్వు కూడా నీ తప్పుని తెలుసుకుంటావు, నన్ను క్షమిస్తావు స్వప్న అని చెప్పేసి కాశీ కూడా అనుకుంటాడు. ఇంకా ఒక పక్కన దీపా కార్తిక్ ఇంటికి వస్తారు. ఇక శివనారాయణ అయితే రెడీగా హాల్లో కూర్చొని ఉంటాడు. అప్పుడే కార్తిక్, తాత నా కోసమైనా వెయిట్ చేస్తున్నావు? అవును, నీకోసమే ఎదురు చూస్తున్నాను. మనం వెంటనే ఆఫీస్కి వెళ్ళాలి. జ్యోత్స్నా, జ్యోత్స్నా అని వెనకాలనే పారిజాతం జ్యోత్స్న కిందకి వస్తారు. ఇక జ్యోత్స్న, తాత పద ఆఫీస్కి వెళ్ళాలి, బయలుదేరదాం అని వెనకాలనే ఇక దీప, బావా జాగ్రత్త అని వెనకాలనే ఇక పారిజాతం, వాడికి నువ్వు జాగ్రత్తలు ఎందుకు చెప్తున్నావు దీపా? వాడు వేదాలు చదివేసిన వాడు, వాడే అన్నీ తెలిసినవాడు, నువ్వెందుకు జాగ్రత్త చెప్పడం అని వెనకాలనే ఇక కార్తీక్, పారు నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావో నాకు తెలుసు కదా అని చెప్పేసి కార్తీక్ అయితే, అవును పారు నువ్వు చెప్పింది నిజమే, నువ్వు నేను ఒకే కోవకి చెందిన వాళ్ళం కదా అని వెనకాలనే ఇక దీప, బావా దీప, పారుకి నిజం తెలిసిపోయింది కాబట్టి పారు ఖచ్చితంగా నీకేదో ఒక ఇబ్బంది కలిగిస్తుంది, నువ్వు అలర్ట్గా ఉండు బావా, పారిజాతం గారి సంగతి నేను చూసుకుంటాను కదా అని దీప అంటుంది. ఇక జ్యోత్స్న, పారు గుర్తుంది కదా గ్రాని? నాకెందుకు గుర్తులేదే, ఈరోజు ఆ దీప కడుపులో బిడ్డని ఏదో ఒకటి చేస్తాను, చూస్తూ ఉండు అని చెప్పేసి అంటుంది. ఇక శివనారాయణ అలాగే కార్తీక్ జ్యోత్స్న ముగ్గురు కూడా ఆఫీస్కి అయితే బయలుదేరతారు. ఇంతలోకి పారిజాతం, అమ్మ దీప ఎంత అలసిపోయావో, నీ మొహం చూస్తుంటేనే అర్థమవుతుంది, కూర్చో అమ్మ, నీకు నేను జ్యూస్ తీసుకొచ్చి ఇస్తాను. అయ్యో పారిజాతం గారు, మీరు నాకు జ్యూస్ ఇవ్వడం ఎందుకు, నేనే వెళ్ళి తాగుతాను అని చెప్పేసి దీప ఇక కిచెన్లోకి వెళ్తుంది. వెళ్ళవే వెళ్ళు, నాతో ఇన్ని రోజులు ఇన్ని సేవలు చేయించుకున్నావు, నిన్ను ఊరుకునే వదలనే, ఈరోజు నా మనవరాలు సీఈఓ అవుతుంది, నీ కడుపులో బిడ్డ పోతుంది, చూస్తూ ఉండు అని చెప్పేసి అనుకుంటుంది. ఇంకా ఒక పక్కన కార్తీక్ అలాగే శివనారాయణ జ్యోత్స్న ఆఫీస్కి అయితే వస్తారు. రాగాలనే ఇక శివనారాయణ, ఒరేయ్ మనవడా, ఈరోజు మీటింగ్లో చాలా పెద్ద సమస్యలు వస్తాయి కాబట్టి దశరథ్ కూడా ఈ సమయానికి నా పక్కన లేడు, మీటింగ్ అయ్యే వరకు నువ్వు నా పక్కనే ఉండాలి, సరే తాత అని చెప్పేసి కార్తీక్ అంటాడు. ఇక అందరూ కూడా మీటింగ్లో అటెండ్ అవుతారు. ఇక జ్యోత్స్న అయితే అందరి వైపు చూసి ఒక సైగ చేస్తుంది. ఇక అందరూ కూడా సరే అంటూ తల ఊపుతారు. ఇక అందరూ కూడా కూర్చుంటారు. ఇక శివనారాయణ, చూడండి ఈరోజు ఈ మీటింగ్ గ్యాదర్ చేసింది ఎందుకో మీకు అందరికీ తెలిసే ఉంటుంది. తెలుసు సార్, మీరు కొత్త సీఈఓ పేరు అనౌన్స్ చేస్తారు, దానికోసమే. అలాగే శివనారాయణ గారు, మీకు గుర్తు ఉండుంటుంది, మేము ఆల్రెడీ మా డెసిషన్ చెప్పాము, ఎవరో కొత్త వాళ్ళని పెడితే మాకు సంస్థ మీద నమ్మకం పోతుంది, అందుకే మీరు పాత వాళ్ళని మాత్రమే సీఈఓగా తీసుకోవాలి, ఈ విషయం గురించి మళ్ళీ మీతో మేము చెప్పాల్సిన అవసరం లేదు అని వెనకాలనే ఇక శివనారాయణ, వీళ్ళు ఏం చెప్పినా ఇప్పుడు గొడవ చేసేలాగే ఉన్నారు అని అనుకుంటూ ఉంటే జ్యోత్స్న ఒక అతని వైపు చూస్తుంది. ఇక వెంటనే అతను, సార్ ఇప్పటికే నెల్లూరులో ఫ్రాడ్ జరిగింది, దానికి కారణం మనకి సరైన సీఈఓ లేకపోవడం వల్లే, ఈ విషయం మీకెలా తెలిసింది అని శివనారాయణ అనగానే, సార్ ఈ సంస్థలో మేము 50% షేర్స్ మావే,
అలాంటప్పుడు మేము ఏ విషయం తెలుసుకోకుండా ఉంటామా ఏంటి? చూడండి, అందుకే చెప్తున్నాను, మీ కుటుంబంలో ఎవరినైనా మీరు సీఈఓగా పెడితేనే మేము షేర్స్లో ఇంకా షేర్స్ తీసుకొని ఇక్కడ ఉంటాం, లేదంటే మా షేర్లు తీసుకొని మేము వెళ్ళిపోతాం అని వెనకాలనే ఒక్కసారిగా శివనారాయణ, సరే మీరు అలాగే మాట్లాడుతున్నారు కాబట్టి కొత్త సీఈఓగా ఎవరు ఉండాలని మీరు అనుకుంటున్నారో చెప్పండి సార్. జోష్న మేడమే సీఈఓగా ఉంటే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని వెనకాలనే కార్తీక్ శివనారాయణ షాక్ అయిపోతారు. ఇక అక్కడున్న బోర్డు మెంబర్స్ అందరూ కూడా, అవును, జోష్న మేడం మాకు సీఈఓగా ఉండడంలో ఎటువంటి అభ్యంతరం లేదు, తనని సీఈఓగా తీసుకోండి, ఈ సమస్యకు అదే పరిష్కారం అని అంటూ అందరూ కూడా జోస్నే సీఈఓ కావాలి అని అంటూ ఉంటారు. ఒక్కసారిగా ఇక కార్తీక్కి, జోస్నా చాలా పెద్ద ప్లానే చేసావుగా, ఇప్పుడు దీన్ని నేను ఎలా ఆపాలో అర్థం కావట్లేదే అని అనుకుంటూ ఉంటాడు. ఇక జోస్న, బావా ఇక నువ్వు ఏమీ చేయలేవు, ఇక కొత్త సీఈఓని నేనే బావా అని చెప్పేసి అనుకుంటుంది. ఇక శివనారాయణ, చూడండి మీరు చెప్పిందంతా బాగానే ఉంది, కాకపోతే ఏంటి సార్, తనే కదా మీ ఇంటి వారసురాలు, మీ మనవరాలు, అలాంటప్పుడు తను సీఈఓగా ఉంటేనే మాకు కూడా ఈ సంస్థ మీద నమ్మకం ఉంటుంది. కాకపోతే చూడండి సార్, జోష్న సీఈఓ అవడంలో మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, మీరందరూ ఉంటారు కాబట్టి మాకు ఇష్టమే, తననే కొత్త సీఈఓగా అనౌన్స్ చేయండి అని వెనకాలనే శివనారాయణ, అందరూ జోష్న పేరే చెప్తున్నారు కాబట్టి ఇక నేను జోష్నని అని అనబోతూ ఉంటే అప్పుడే అక్కడికి శ్రీధర్ వస్తాడు. ఇక శ్రీధర్ రాగానే ఇక శివనారాయణ, శ్రీధర్ నువ్వు ఇప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చావు? మావయ్య గారు, నేను ఒక విషయం మీకు చెప్పాలని ఇక్కడికి వచ్చాను అని వెనకాలనే అక్కడున్న బోర్డు మెంబర్స్ అందరూ కూడా విచిత్రంగా చూస్తూ ఉంటారు. ఇక కార్తీక్, మాస్టరు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? లేదురా, ఇప్పుడు నేను ఈ విషయం చెప్పకపోతే రేపు ఈ కంపెనీ చాలా నష్టాలని భర్తీ చేయాల్సి ఉంటుంది, అందుకే నేను విషయం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను అని వెనకాలనే జోస్న, ఇప్పుడు మావయ్య ఏం చేయబోతున్నాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక శివనారాయణ, ఏంటి శ్రీధర్, మావయ్య గారు, జోష్న ఈ కంపెనీకి సీఈఓగా ఉండడానికి అర్హత లేదు. శ్రీధర్, మావయ్య అంటే ఏంటి? నువ్వు కానీ బావ కానీ ఈ కంపెనీకి సీఈఓగా ఉండాలా? చెప్పండి, అందుకేనా నాకు అర్హత లేదంటున్నారు అని వెనకాలనే, కాదు, ఎందుకంటే నువ్వు సీఈఓగా ఉన్నప్పుడు ఈ సంస్థలో ఎన్ని నష్టాలు జరిగాయో, అలాగే కంపెనీకి ఎంత నష్టం వచ్చిందో దానికి సంబంధించిన ఎవిడెన్స్ మొత్తం నా దగ్గర ఉంది, చూడండి మామయ్య గారు అని చెప్పి శ్రీధర్ ల్యాప్టాప్ ఓపెన్ చేసి అన్నీ కూడా చూపిస్తాడు. ఇక కార్తీక్, మామయ్య మాస్టరు కరెక్ట్ టైంకి వచ్చి సంస్థని కాపాడావు అని అనుకుంటాడు. ఇక ఒక్కసారిగా శివనారాయణ జోష్న చేసిన ఫ్రాడ్ మొత్తాన్ని కూడా చూస్తాడు. ఇక అది చూసి షాక్ అయిపోతాడు. ఇక అక్కడున్న వాళ్ళందరూ కూడా, ఏంటి జోష్న ఇంత ఫ్రాడ్ చేసిందా, సంస్థకి నష్టం కలగడానికి కారణం తనా అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక శివనారాయణ, జోష్న ఏంటిదంతా, తాత అది నోర్బై, ఇంకేం మాట్లాడద్దు, చూడండి ఇంత ఫ్రాడ్ జరిగింది కాబట్టి నేను సీఈఓని తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాను, అది కూడా కొత్త సీఈఓనే, త్వరలోనే నేను ఎవరిని సీఈఓగా తీసుకుంటున్నానో మీ అందరికీ చెప్తాను, అప్పటి వరకు మీరందరూ ప్రశాంతంగా ఉండండి, అప్పటి వరకు ఈ బాధ్యతలని కార్తీకే చూసుకుంటాడు, ఇక ఈ విషయంలో ఎటువంటి మార్పు లేదు అని చెప్పేసి శివనారాయణ మీటింగ్ని ఆపేసి, ఒరే కార్తీక్, కార్ తీరా అని చెప్పేసి ఆవేశంగా బయలుదేరుతాడు. ఇక శ్రీధర్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే, మాస్టర్ జాగ్రత్త అని వెనకాలనే, కాశీ వచ్చాడులేరా, నేను వెళ్తాను అని చెప్పేసి అంటాడు. ఇక జోత్స్న, నేను వేసిన ప్లాన్లన్నీ మామయ్య ఇలా నాశనం చేసేసాడేంటి అని చెప్పేసి అనుకుంటుంది. ఇంకా ఒక పక్కన పారిజాతమైతే దీప జ్యూస్ ప్రిపేర్ చేసుకుంటూ ఇక జ్యూస్ కలిపి ఇక సుమిత్రకి జ్యూస్ తీసుకెళ్ళిపోతూ ఉంటే, ఇంతలోకి దీప తాగే జ్యూస్లో కూడా పారిజాతం మెల్లగా ఏదో మందునైతే కలుపుతుంది. ఇక దీప అయితే సుమిత్ర దగ్గరికి వెళ్ళి జ్యూస్ అయితే ఇస్తుంది. ఇక సుమిత్ర, దీప ఇప్పుడు నువ్వు నాకు సేవలు చేయడం అవసరమా? అలా అంటారేంటమ్మా, ఇంట్లో దశరథ్ గారు కూడా లేరు కదా? అవును, నేను నెల్లూరు వెళ్ళారు కదా, ఆయన ఈ పాటికి వచ్చేస్తూ ఉంటారులే. సరే అమ్మా, మీరు ఇంతకీ జ్యూస్ తాగండి అని చెప్పేసి అనగానే సుమిత్ర జ్యూస్ తాగుతూ ఉంటుంది. ఇక దీప, సుమిత్రమ్మ గారు, నేను ఇలా మాట్లాడుతున్నానని మాత్రం తప్పుగా అనుకోవద్దు, నాకు మీతో ఒక విషయం గురించి మాట్లాడాలనుంది. చెప్పు దీప, పర్వాలేదు. సుమిత్రమ్మ గారు, మీ కన్నతండ్రి మీద మీకెందుకు అంత కోపం? ఎప్పుడు ప్రశాంతంగా ఉండే మీరు ఒక్కరిని కూడా పల్లెత్తి మాట అన్నాను మీరు మీ తండ్రి విషయంలో అలా మాట్లాడటం నాకు నమ్మకంగా అనిపించట్లేదు. దీప,
అది కాదమ్మా. చూడు దీపా, కొన్ని విషయాలు మనం తెలుసుకోకపోవడమే మంచిది. అది నిజమైనా అబద్ధమైనా. అవును, కొన్నిసార్లు కంటికి కనిపించేదే నిజం అనిపిస్తుంది. కానీ మన కంటికి కనిపించిన ఇవి ఎన్నో ఉంటాయి. అవి తెలుసుకోకపోవడమే మంచిది దీపా అని సుమిత్ర అంటుంది. ఇక దీప, అది కాదమ్మా. దీపా, కిచెన్లో నీకు పని ఉంటుందిగా, నువ్వు వెళ్ళు. అలాగే మీటింగ్కి వెళ్ళిన వాళ్ళు కూడా భోజనానికి వస్తారు కదా, వెళ్ళి ఆ పనులు చూసుకో అని వెనగానే దీపకి అర్థమై బయటకు వస్తూ, అమ్మ మాట్లాడే మాటల్లో ఏదో నిజం ఉంది. అది అమ్మకి బాధని కలిగిస్తుంది. అదేంటో తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటే ఇక పారిజాతమైతే, దీపా, నువ్వెంతో అలసిపోయో, ముందు జ్యూస్ తాగు. పారిజాతం గారు, నేను జ్యూస్ తాగుతాను కానీ ముందు మీరు ఈ జ్యూస్ తాగండి. నాకెందుకు? అదేంటి పారిజాతం గారు, మీకు నిన్న కూడా వడదెబ్బ తగిలింది, మళ్ళీ ఈరోజు కూడా మీకు వడదెబ్బ తగిలితే అందుకే బావ మరీ చెప్పాడు మీకు జ్యూస్ చేసి ఇవ్వమని. తాగండి అని వెనకాలనే పారిజాతం ఇక ఒక్కసారిగా జ్యూస్ తాగేస్తుంది. ఇక దీపని, నువ్వు కూడా తాగు దీపా అని వెనకాలనే దీప కూడా జ్యూస్ తాగుతుంది. ఇక పారిజాతం, దీపా, ఇప్పుడు నీకుంటుంది చూడు, వాష్రూమ్లోకి బయటికి పరుగులు పెడుతూనే ఉంటావు అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఒక్కసారిగా పారిజాతం, ఇదేంటి, దీనికి బాగానే ఉంది, నాకు కడుపులో ఏంటి డగడగా అంటుంది అంటూ పారిజాతం వాష్రూమ్లోకి పరిగెడుతుంది. తర్వాత మళ్ళీ బయటికి వచ్చి, బాబోయ్, దీపకి నేను కదా ఆ జ్యూస్లో మోషన్స్ ట్యాబ్లెట్ని కడిపింది, మరి నాకేంటి మోషన్స్ అవుతున్నాయి అంటూ పారిజాతం రూమ్లోకి తిరుగుతూనే ఉంటుంది. ఈ దీప నన్నేదో చేసింది, ఇదిలా బుక్ చేసేసింది ఏంటి నన్ను అని చెప్పేసి అనుకుంటుంది. ఇక శివనారాయణ, కార్తీక్, జ్యోత్స్న ఇంటికి వస్తారు. జ్యోత్స్న, తాత అది నర్మై, ఇంకొక్క మాట కూడా నువ్వు మాట్లాడద్దు. కంపెనీకి నష్టం చేసిందే కాకుండా సీఈఓగా అవుతానని అందరితో చెప్తావా? అంటే తాత అది ఇంకా ఏమీ మాట్లాడద్దు నువ్వు అని అంటూ అరుస్తూ ఉంటాడు. సో ఫ్రెండ్స్, అప్కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో